రేవంత్ ఏలుబడిలో హైదరాబాద్ నగరవాసులు చుక్కలు చూస్తున్నారు. సర్కార్ అసమర్థ విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా ఒక్క కొత్త పని చేపట్టకపోగా ఇప్పటికే నిధులు మంజూరై చేయాల్సిన పనులను సైతం చేయడం లేదు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులకు మోక్షం కలగడం లేదు. దీంతో అటువైపుగా వెళ్లేవారంతా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికైనా పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు నగరవాసులకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులు సత్ఫలితాన్నిచ్చాయి. ఫలితంగా హైదరాబాద్ సిటీ రూపురేఖలు పూర్తిగా మారాయి. ముఖ్యంగా చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య నుంచి జనాలకు ఊరటనిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, లింకు రోడ్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. కొత్త పనులు దేవుడెరుగు. ఇప్పటికే శంకుస్థాపనలైన పనులను సైతం సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. సనత్ నగర్ ఇండస్ట్రీస్ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి, ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 68 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జ్, 45 కోట్లతో ఫతేనగర్ ఫ్లైఓవర్ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడింది. నిర్మాణ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఫతేనగర్ ఫ్లైఓవర్ మీద ప్రయాణం దినదిన గండంగా మారింది. ఏదైనా వాహనం ఆగిందా ఇక అంతే పరిస్థితి. ఆ ఏరియా అంతా జామ్ అవ్వాల్సిందే. జనాలు అంతలా ఇబ్బందులు పడుతుంటే సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు. ఫ్లైఓవర్ విస్తరణ కోసం నిధులు మంజూరై శంకుస్థాపన జరిగినప్పటికీ పనులు మాత్రం చేపట్టడం లేదు. స్థానిక షాప్ ఓనర్స్ స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చినా, రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చినా రేవంత్ సర్కార్లో చెల్లడం లేదు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. మీరు చూస్తున్నది ఫతేనగర్ డివిజన్ సంబంధించిన ఫతేనగర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి దాదాపు వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహకారంతో మన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా. వెంటనే కేటీఆర్ గారు గ్రేటర్ హైదరాబాద్లో అనేక ఫ్లైఓవర్లు మనం నిర్మించాం. వెంటనే దీనికి ఎక్స్టెన్షన్ కోసమని 64 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ నిధులు కేటాయించడం జరిగింది. శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టయితే మనకి ఈరోజు ఈ సంవత్సర కాలంలో పనులు కూడా బైఫర్కేషన్ అయిపోయి పనులు ఏదైతే రోడ్డు నిర్మాణం పనులు కూడా మనం బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ సర్కార్ కానీ, ఇటు మేయర్, కమిషనర్ కానీ చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ పనులు, ఇంకోటి కూడా మేము మా వరకు అయ్యే పనులన్నీ మేము చేయడం జరిగింది. ఏదైతే ఈ వైండింగ్లో ఉన్న షాప్ యజమానులు, ఇంటి యజమానులను ఒప్పించి వాళ్లకు కంపన్సేషన్ కూడా ఫిక్స్ చేస్తే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అవార్డు కూడా పాస్ చేయించడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళతోటి. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి వెళ్లే వారంతా రేవంత్ సర్కార్ ను తిట్టడం లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఈ రూట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చినా ఎందుకు నిర్మాణ పనులు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. నా పేరు శిల్ప అండి. నేను ఫతేనగర్లో ఉంటాను. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ వచ్చేసి మేము వారం బల్కంపేట్ టెంపుల్కి వెళ్తాము. సనత్ నగర్లో మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే గంటల తరబడి, స్కూల్ టైమింగ్స్ అయినా, ఎగ్జామ్స్ ఉన్నా, లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ మాత్రం గంటల తరబడి నిలబడాలి. ఇంతకుముందు కేటీఆర్ గారు వచ్చినప్పుడు మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. దానికి ఇనాగ్రేషన్ కూడా చేశారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 1 year అవుతుంది. 1 year అయినా ఇప్పటివరకు ఎలాంటి పనులు స్టార్ట్ చేయలేదు. మేము ఇనాగ్రేషన్ చేసిన దాన్ని మేము వర్క్ చేయమని చెప్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్న తేడా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఫతేనగర్ మెయిన్ రోడ్
ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ కోసం మాకు అందరికి నోటీసులు వచ్చినాయి, 3 నోటీసులు వచ్చినాయి. తర్వాత మేము అందరం కూడా ఓకే చెప్పినాము ఎక్స్టెన్షన్ కోసము. మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినాక మళ్ళీ ఏం స్పందన లేదు. ఇప్పుడు కనీసం మేము ఏం చేసుకోలేకపోతున్నాం, కనీసం రెనోవేషన్ చేసుకోలేకపోతున్నాము, వేరే టెనెంట్కి ఇవ్వలేకపోతున్నాం, బిజినెస్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. కనీసం గవర్నమెంట్ స్పందించి పబ్లిక్ కూడా ట్రాఫిక్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. గవర్నమెంట్ ముందుకొచ్చి కనీసం ఈ ప్రాసెస్ అనేది దమ్మున కంప్లీట్ చేస్తే మాకు స్థానికులకు ఇబ్బంది కాదు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కాదు, టెనెంట్స్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పటికైనా ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు చేపట్టాలని రేవంత్ సర్కార్ను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని తమదైన శైలిలో హెచ్చరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు సైతము విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని అడ్డంకులను తొలగించుకొని ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం